Hello people, welcome back to our YouTube channel, Sean Polaksa. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇట్స్ గోనా బి రియలీ ఫన్. ఎయిర్ ఇండియా రీసెంట్ టైమ్స్లో క్రాష్ అయింది కదా, ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్ ఇన్ ఎయిర్ ఇండియా టు ఢిల్లీ అని చెప్పేసి పిల్లలతో చెప్తాను. లెట్ us see their reaction. ఐ థింక్ ఒకలాగా అనుకుంటున్నా, అలానే వచ్చిందంటే మాత్రం వీడియో బాగుంటుంది. ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మేక్ షూర్ దట్ యూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ మధ్య వీడియోస్ మంచిగా వెళ్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఇంకా కొంచెం గట్టిగా ట్రై చేయడానికి ప్రయత్నిస్తాను. అంటే నేను యాక్చువల్లీ మంచిగా ప్రిపేర్ అయినా అనమాట. ఒక టికెట్ని కూడా నేను ప్రిపేర్ చేసిన, సో దట్ దే విల్ బిలీవ్. చూద్దాం. A few inches later. హలో, ఇక మొదలెడదామా? ఎంతవరకు వచ్చింది? ఏమైంది? స్కూల్ స్టార్ట్ అయినాయేమో, చదువులు షురు చేసేసారు. ఎక్కువ ఉందా బెటా హోంవర్క్? రికార్డ్ రాస్తున్నా. రికార్డా ఎక్కువ ఉందా? నీకు హెల్ప్ చేయనా? వద్దులే, రాసుకో. మీరే రాసుకోవాలి బెటా. నా ఫీలింగ్ నిజంగా నేను ఓపెన్ చేసేది ఎప్పుడు ఒకసారి. మరి ఏంది? ఎట్లా అవుతున్నాయి బేటా? ఎట్లా అవుతున్నాయి డేస్? మంచిగా అవుతున్నాయా? ఏమని అంటారా టీచర్లు? అంతా బాగానే ఉందా? అరే కూర్చోరా ఒక దగ్గర. అది అవదమ్మా. సో ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు? ఆఫీస్ పని మీద ఐ హ్యావ్ టు ట్రావెల్ అనమాట. ఒక 3 days టైం పడుతుంది. అండ్ లైక్ ఈ వీకెండ్ పోయేసి మండే రోజు వస్తా. ఢిల్లీకి పోతున్నా. ఢిల్లీ బ్రో, ఢిల్లీ. లైక్ నువ్వెందుకు? నేను పోయేదే ఫ్లైట్లో, నాకే పైసలు నీకు కూడానా? ఇది తప్పు. ఎట్లా పోతున్నావు? ఫ్లైట్లో ఎయిర్ ఇండియా. నో రే, వాట్ హీట్ అండ్ ఫాల్ డౌన్? మొన్న క్రాష్ అయింది కదా. ఏం కాదు బ్రో, ఎవ్రీబడి ఈస్ ట్రావెలింగ్. వాట్ హ్యాపెన్? మొన్న మీ డాడీ పోయి రాలే ముంబైకి? ఫ్లైట్లోనే పోయిండు. ఏమవుతుంది? ఏం కాదు బేటా. కాకపోతే కదా ఎయిర్ ఇండియా మొన్న అయిన దాంట్లోనే ఉండే టికెట్. సరే తక్కువ నడుస్తున్నాయి. వద్దు వద్దు వద్దు, ట్రైన్ లో కావాలంటే బుక్ అయిపోయింది. క్యాన్సిల్ చేసేసి. క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ బుక్ అయిపోయినాక ఢిల్లీకి మెట్రో. నిజంగానే పోతున్నా బ్రో, జోక్ కాదు. మీ క్లారిటీకి, మీ విజన్ కి, మీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బావ్. వద్దు పోకు. నా బర్త్డే రోజే అయింది క్రాష్. వద్దు. ఇప్పుడు అట్లా అని చెప్పేసి అది క్రాష్ అయింది అనిపేసి మొత్తం ఇది చేసేస్తారా? ఇది వద్దు అని అంటలేను. లైక్ ఇప్పుడు ఒకసారి బండి మీద పడ్డావు బ్రో, యాక్సిడెంట్ అయింది, మళ్ళీ బండి నడపడం మానేస్తావా? నేనైతే మానేస్తా పాప. కానీ నేను మానేయ బ్రో, నేను పోతా. ఇంకోటి రాహుల్, ఎక్స్ట్రాలు ఎందుకా? లేదు బేటా, ఐ డిడ్ ఆల్రెడీ బుక్ టికెట్స్. సి 12A సీట్ A1851. చూసుకో, నేనేం తప్పు చెప్తలే. ఢిల్లీకి ఉందా టికెట్? మరి ఇంకేంది? ఎకానమీలో పోతున్నా. లాడ వేసుకో చిల్గా ఎకానమీలో. ఏమంటావు బేటా? టికెట్ పైసలు వేస్ట్ అయితే మళ్ళా అదే తీసుకుపోయి ట్రైన్ లో పెట్టుకొని వెళ్ళు. ట్రైన్ లో కావాలంటే చాలా టైం పడుతుంది. కాదు, కాకముందు ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసిన 5 minutes లేట్ వచ్చింది కదా, అది పోయింది. మూడ్ ఆఫ్ లో ఉంది. మొత్తం డబ్బులు అన్ని వేస్ట్ అయిపోయినాయి అని. కొంతసేపటి తర్వాత గుడ్ న్యూస్ విన్నాక ఎంత ఐ మీన్ దానికి గుడ్ న్యూస్ అంట.
అర్థమైంది నాకు, బట్ ఎవ్రీ ఫ్లైట్ డజంట్ టేక్ ఇన్ దాట్ వే. దాని తర్వాత ఇప్పుడు ఎయిర్ ఇండియా ఆగిపోయిందా, పోతున్నాయి ఫ్లైట్లు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇబ్బందులు అట్లా ఉండాలి కదా పాప. ఇప్పుడు ఇంత అయింది, ఇన్ని అవుతున్నాయి, ఎట్లా వెళ్తా అని చెప్తున్నా. ముగ్గురు వదిలేసి మా నలుగురు వదిలేసి మా అరే నువ్వు ఏంది, నేను ఏమైనా పోతున్నానా? ఫ్లైట్ లో పోతున్నావు బయట ఢిల్లీకి. వీక్ 3 days పోయి మళ్ళీ వస్తూనే ఉంటా కదా. 4 days my father went. వాట్ విల్ హ్యాపెన్? I didn't cry also one time. See, he small boy is being so brave, nice bro. క్రాష్ అవుతుందని చెప్తుంటే అయిపోయింది, బట్ ఇట్ డజంట్ మ్యాటర్ దట్ లైక్ దాని తర్వాత మళ్ళీ ఇంకో ఇవాళ కూడా ఒకటి కావాలిగా. ఏది కాలే కదా, ఏదో అది వన్స్ ఇన్ వైల్ అట్లా అవుతుంటాయి, అది పట్టించుకోవద్దు. మీరు అట్లా ఫీల్ అయితే ఎట్లా? నమ్మకం లేదు, ఏం అనుకో. ట్రైన్లా ఎక్కువ టైం పెడుతుంది బట్, లేకపోతే నేను ట్రైన్లోనే పోతుండే. మెట్రో ఏం మెట్రో? మీ డాడీ కట్టిస్తాడా ఇక్కడ నుంచి ఢిల్లీ? మెట్రో మ్యాగ్నెట్ మెట్రో, ఇట్ విల్ గో ఇన్ ఎయిర్ సమ్ టైమ్స్. గెట్ ఇట్ రెబెన్నీ వన్ బై ఫర్ Get it one wheel also. I have to go from office also. Go get it. అమ్మా ఐ వాంట్ థింక్. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అరే ఎందుకురా? సరే కానీ ఏమంటారు, పోతున్నాం మరి. సరేనా, నేను ఆల్రెడీ మమ్మీకి చెప్పేసిన, ఇది మమ్మీ ఫోన్లోకి వెళ్ళి బుక్ చేసిన టికెట్. మమ్మీకి ఆల్రెడీ తెలుసు. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఏంది ఇక మిమ్మల్ని ఒప్పిగా నీకే సరిపోయింది. ప్రతిదానికి నన్ను రిస్ట్రిక్ట్ చేస్తే నేను ఇక బయటికి కూడా పోవద్దా? ఏమన్నా ఆడుకొని పోతున్నా, ఆఫీస్ పని మీద పోతున్నా. భయపడ్డా మామ? అవును మామ, భయం వేసింది. ఓ సీరియస్ కాకు. ఫ్లైట్ లో పోక ఎన్ని గంటలైనా పర్లే, 3 days 1 week అయినా పర్లే. ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ వై? టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిలేషన్ Recently you saw the news. ఎన్నిసార్లు రీసెంట్లీ అంటావు బేటా? 142 Indians has been died. 162 Thursday, it's just 169 been 3 days before. ఎందుకు అరుస్తున్నావు? Silent. సరే కరెక్ట్, నువ్వు అన్నది కాదంటలేను, బట్ లైక్ ఎయిర్ ట్రావెలింగ్ ఇట్స్ హ్యాపెనింగ్, ఓకే, ఆల్ ఓవర్ ద వరల్డ్. It's happening. I'm not telling you to like అంటే నువ్వు క్రాష్ కాక ముందన్న చెప్తే I used to send you, but no. కాదు, ఎయిర్ ఇండియాలో ఎవరిది తప్పు? అదా టెక్నికల్ ఫ్లైట్ టెక్నికల్. ఆ రోజు నైట్ ఫుల్ వర్షం, థండర్ పడ్డది మన ఇంటి ముందు, లైట్ లాగా. వర్షం ఏం లేకుండే, అది ఎయిర్ ఇట్లా పైకి వెళ్ళింది. అప్పుడే 32 secondsకి ల్యాండ్ అయ్యి 54 secondsకి మేడే 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 అని క్రాష్ అయిపోయింది. 800 feet నుంచి పడ్డది, ఫసక్ అయిపోయారు అందరూ. అది ఏమైందంటే అటు నుంచి ఆల్రెడీ లండన్ నుంచి ఇటు వచ్చేటప్పుడే ఏసీ లేకుండా ఆల్మోస్ట్ 4 hours ఉన్నారు. ఆ వీడియో ఫోటో ఎయిర్లైన్స్ కూడా చాలా సేపు రెస్పాండ్ కాలేదు. ఓకే బ్రో, బట్ దట్ ఈస్ నాట్ దిస్ కదా. నేను అది పోయింది మరి. నేను మామూలుగా ఎయిర్ ఇండియా లోకల్ దాంట్లో పోతున్నాను నేను. కావాలంటే బైక్ మీద బ్రో, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం బ్రో. నేను సాటర్డే అక్కడ ఉండాలా, సాటర్డే అక్కడ ఫ్రైడే సాటర్డే అక్కడ ఉండాలంటే సండేకి వస్తా. అట్లా కాని పనిలే, లైట్ తీసుకో. కానీ ట్రైన్ లో గమ్మున అంటే నీకు లేకపోతే ఓకు. నేను ఒకటే చెప్తున్నా, మమ్మీ చూడు మమ్మీ పప్పు ఏమేమో చెప్తున్నాడు. పోనీ అంట రీసెంట్ గానే క్లాస్ అయింది, మమ్మల్ని తీసుకోవాలి కానీ అని పోతాడంట. 3 days ప్రశాంతంగా ఉండొచ్చు పోతే అంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదే ఆమె కూడా కొంచెం స్కూల్ కాగో డాలర్ అంకల్ చేస్తాడు. బుక్ 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 సరేనా, పోయి ఫ్రైడే పోయి మండే వచ్చేస్తా. ఎలా తీసుకోపోయి నేను అయితే పోతున్నాను. జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి చెప్తున్నా, అంతే. అంతవరకు అర్థమవుతుందా? ట్రైన్ లా చాలా టైం పడుతుంది. నేను అంతసేపు చాలా ముందు రోజు స్టార్ట్ కా మళ్ళీ ఇక్కడ ఆఫీస్ ల్యాప్టాప్ తీసుకొని పో.
బా ఇది బాగుంది. ట్రైన్లోకి వెళ్ళి వర్క్ చేయడానికి కుదరదు అట్లా. సిగ్నల్ తీసుకోగలరా? సిగ్నల్స్ అని కాదు బెట, అది ట్రావెలింగ్ లో వర్కౌట్ అవ్వదు అట్లా. ఆఫీస్ స్పేస్ ని ట్రైన్ లో ఆఫీస్ స్పేస్ క్రియేట్ చేయలేం. ఇంట్లో అయితే ఇప్పుడు కార్ లో మామ లాగిన్ చేయమంటే చేయడా? అట్లా ఏం కాదు బెట, కార్ లో అట్లా నువ్వు అన్నట్టు మామ ఏం వర్క్ చేయడు అవన్నీ కాదు. కానీ ఏదో తేడాగా ఉందేంటి? పోవాలి కానీ ఖచ్చితంగా, అర్థమైందా? ఇది నిజమా ఫేక్? అవును నిజం టికెటే కనిపిస్తలే షాన్ పాల్ అని చెప్పేసి. మరి ఆగు నీ రిజిస్టర్ నేమ్ కాదు ఇది నిజంగా. మరి టికెట్ ఏంది అబద్ధమా? ఎట్లా అబద్ధం అవుతుంది? కాదు నా పేరు షాన్. నాకు తెలుసు నువ్వు అప్పుడులో కూడా పోలాండ్ వెళ్దామని తీసుకున్నావు. తెలిసిపోయిందా? మీ అందరికి తెలిసిపోయిందా? వీసా మన అందులో సీన్ పాలు లేకుండేనా? అయితే ఇప్పుడు ఇది రియల్ టికెటే మరి నేను అంటున్నా. టికెట్ కదా, టికెట్ ఇంత క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఎయిర్ ఇండియా ఫ్లైట్ టికెట్, బోర్డింగ్ పాస్, సీన్ పాల్, ఢిల్లీ టికెట్ మమ్మీ ఫోన్ లో బుక్ చేసినప్పుడు వాట్సాప్ అది నేను వాట్సాప్ కి పంపించుకున్నా నా దానికి. ఇగో ఇది చిన్న చాట్, ఇది నాది. అది మమ్మీ దాంట్లోనే ఉంది. ఏదో తేడాగా ఉందేంటి? ఇది ఎవరి నుంచి పంపించుకున్నావు అమ్మ? నీ నుంచి మమ్మీకి, నీ నుంచి మమ్మీకి, మమ్మీ నుంచి నీకా, మమ్మీ నుంచి నీకైతే ఇటు సైడ్ ఉంటుంది, నీ నుంచి మమ్మీకి ఇటు సైడ్ ఉంటుంది. సరేలే మెసేజ్ లెఫ్ట్ హ్యాండ్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? లేదు యాక్చువల్లీ నేను పోతే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారా అని చూద్దామని. పోతే ఏం చేస్తారు? ఏమైతే ఏం కదా, ట్రావెల్ ఎవరు నో ఏం కాదని అని. కాకపోతే యూ షుడ్ బి కాన్ఫిడెంట్. లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. ట్రైన్ భయమే నాకు, మెట్రో భయమే. 3 years ట్రైన్ క్రాష్ అయింది, ఈ ఇయర్ ఫ్లైట్ క్రాష్ అయింది. అరే ఏంట్రా ఇది? పని చేయి, సైకిల్ మీద తిరుగు బెస్ట్, హెల్మెట్ వేసుకో. ఫ్లైట్ ట్రైన్ లో వీడియోలో చూసిన బస్ సైకిల్. That is the reaction of my daughters. Okay, so yeah, I think వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నేనైతే. కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ రేపే కలుద్దాం. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ లుకింగ్ అవుట్ ఫర్ అవర్ కాంటెంట్. అండ్ యా ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ కామెంట్ బిలో. సో ఎలాంటి వీడియోస్ కావాలి అని కొంచెం చెప్పండి, దాన్ని బట్టి మాకు కూడా కొంచెం కాంటెంట్ ఐడియాస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. వీ విల్ మేక్ షూర్ దట్ వీడియో ఇస్ ఎంగేజింగ్ అండ్ ఆల్. అండ్ మీ టైం అనేది మీ టైం అండ్ it's really valuable for us, and we will make sure that will be entertained. Okay na? Right, take care, bye bye.